శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ కెవి లక్ష్మణరావు గారు రాసిన హ్యాపీ మదర్స్ డే అనే కథను విందాం. ఈరోజు మదర్స్ డే కాదు కదా, ఇవాళెందుకు ఈ కథని పోస్ట్ చేశాను అనుకుంటున్నారా? అమ్మ గురించి ఆలోచించటానికి ప్రత్యేకించి ఒక రోజు కావాలా చెప్పండి. అందుకే ఈ కథ ఈరోజు అసందర్భంగా అనిపించినా ఖచ్చితంగా వింటున్న మీకు మీ అమ్మతో గడిపిన ఏదో ఒక సందర్భం గుర్తొస్తుంది. తప్పకుండా చివరి వరకు వినండి. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 10 గంటలయింది. గోడ గడియారం కొట్టే గంటలతో పాటు తన ఫోన్ కూడా రింగ్ అవ్వడంతో సుజాతమ్మ ఈ సమయంలో ఎవరై ఉంటారో అనుకుంటూ ఫోన్ డిస్ప్లే చూసింది. అజిత్ కాలింగ్ అని వస్తోంది స్క్రీన్ మీద. వారంలో ఒక్కసారి కూడా ఫోన్ చెయ్యలేని కొడుకు రాత్రి చేస్తుంటే ఒకంత ఆశ్చర్యపోతూ లిఫ్ట్ చేసి హలో అంది. అటునుంచి హ్యాపీ మదర్స్ డే అమ్మా అంటూ వినిపించింది. థ్యాంక్స్ బాబూ, అయినా ఇంత రాత్రిపూట పనిగట్టుకు చేయడం విచిత్రంగా ఉందిరా. బహుశా ప్రపంచంలో 8వ వింత కావచ్చు అంది సుజాతమ్మ. అంత మాట అనకమ్మా, 24x7 బిజీ. మదర్స్ డే కోసమని పడుకునే ముందు చచ్చి చెడి సమయం కేటాయించాను, అర్థం చేసుకో అన్నాడు. సమయం కోసం చచ్చిపోయేంత మాటలు ఎందుకులేరా? నీ చిన్నప్పుడు నేను కనబడితేనే నీకు సమయం గడిచేది. అటువంటి అమ్మ కోసం ఇప్పుడు సమయమే లేదంటున్నావు. ఎందుకు చేశావని అడగను గాని ఇప్పటికీ ఎలా ఉన్నావని అడగనందుకు బాధగా ఉందిరా అన్న సుజాతమ్మ మాటలకి, అమ్మా, మాలాంటి వాళ్ల కోసమే మదర్స్ డే వచ్చింది తెలుసా, సంవత్సరంలో ఒక్కసారైనా గుర్తుపెట్టుకుంటామని అన్నాడు అజిత్ తెలివిగా. సుజాతమ్మ నవ్వింది. ఎందుకమ్మా నవ్వుతున్నావు అన్న కొడుకు మాటలకి, హోరే, సంవత్సరంలో ఒక్కరోజు గుర్తుపెట్టుకునేది చనిపోయిన వారిని, అదే తద్దినం. నేనింకా చనిపోలేదు కదరా, అందుకే నవ్వొచ్చింది అంది సుజాతమ్మ. అలా అనకమ్మా, ఇక్కడ సిటీలో నేను నీ కోడలు ఉద్యోగం చేస్తుంటేనే రోజులు గడుస్తున్నాయి. ఊరుకులు పరుగులు, ఓవైపు పిల్లల చదువులు, వారి ఉన్నత భవిష్యత్తుకై మా ఆలోచనలు. అప్పుడు నువ్వు నన్ను పెంచినట్టుగా పెంచితే ఈ జనరేషన్ పిల్లలు ఊరుకోరు. వారంలో ఒక సినిమా, నెలకోసారి షికారు, బర్త్డేలొస్తే 5 స్టార్ హోటల్స్లో గ్రాండ్ పార్టీలు. నా చిన్నప్పుడు పుట్టినరోజు వస్తే మస్తాన్ బట్టల షాప్లో చిట్టి చొక్కా, పొట్టి నిక్కరు తీసి చేతులు దులిపేసుకున్నావు. అలా చేస్తే మా పిల్లలు ఊరుకోరు, ఇల్లు పీకి పందిరేస్తారు, మమ్మల్ని దులిపేస్తారు. నువ్వు నన్నెలా పెంచినా నేను మంచివాణ్ణి కాబట్టి అంటున్న అజిత్ మాటలకి అడ్డం పడుతూ, అజిత్, మాటల మధ్యన అడ్డొచ్చాననుకోకు. అడగకుండానే స్టేటస్లంటూ స్థాయికి మించి ఖర్చులు చేస్తున్నారు మీరు. కొంతమందిని అనుకరిస్తున్నారు కూడా, మరి కొంతమందిని అనుసరిస్తున్నారు. పిల్లలెప్పుడూ నాకిది కావాలి అని అడగరు. అడగకుండానే కొనిస్తేనే అడగడం అలవాటుగా మార్చుకుంటారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా 2 రెళ్ళు 4. కడుపుని చూసి ఆకలి తీర్చుకోవాలి, గుప్పెడు చూసి ఖర్చులు చెయ్యాలి. గొప్పలకి పోతే అది తప్పే. ఉద్యోగం కోసం అంటూ పట్నం వెళ్ళావు, కానీ నీ ఉనికికి సాక్ష్యంగా నిలిచిన అమ్మని ఊరిని మర్చిపోయావు కదరా. నీ పిల్లలకు తాతాబామ్మలను ఫోటోలలో పరిచయం చేస్తున్నావు. వాళ్ళు చనిపోతే అదే ఫోటోలకి దండ వేసి దండం పెట్టిస్తున్నారు. తాహతకు ఖర్చు పెట్టినా, నీతి నియమాలు నేర్పకుండా పిల్లల్ని పెంచినా అది తల్లిదండ్రులు చేసిన పెద్ద తప్పు, సమాజానికి పెనుముప్పు. అయినా అనకూడదు గాని నాతో మాట్లాడేదానికి మాత్రం సమయం లేదన్నావు. మొన్న మీ బావమరిది పెళ్లికి వారం రోజులు సెలవు ఎలా దొరికిందేమిటి? నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా అని అడిగిన సుజాతమ్మతో, అమ్మా అంటే అది అని మాట నానుస్తున్న అజిత్తో, నన్ను మాట్లాడనీరా. మనసున్నవాడు సమయం కేటాయిస్తాడు, లేనివాడు సాకు చెప్తాడు. అమ్మను మరిచినవాడు అందలం ఎక్కలేడు, నేలను విడిచి సాము చేసేవాడు పైకి రాలేడు. రోజూ నీళ్లు పోసినంత మాత్రాన మొక్క ఎదగదురా అజిత్తు. సరిపడే గాలి వెలుతురు కూడా కావాలి. మనుషులు కూడా అంతేరా. చుట్టూ పని మనుషులుంటే సరిపోదు, చుట్టపు చూపుగా నా అనుకున్న మనుషులు అప్పుడప్పుడు రావాలి. ఒరే, వారంలో ఒక్కసారైనా ఎలా ఉన్నావమ్మా
అంటూ నా గురించి, నెలకొక్క మారైనా బావున్నానమ్మా అంటూ నీ గురించి, సంవత్సరానికి ఒక్కసారైనా మేమొస్తున్నామమ్మా అంటూ మన గురించి ఆలోచిస్తే చాలురా. సిమెంటు ఇటుకలతో మాత్రమే కాదు, మన అనుకునే వాళ్ళ పలకరింపులతోనే ఇంటి గోడలు గట్టిపడతాయి, బంధాలు నిలబడతాయి. సరే సరేలే, నా బాధ చెప్పాననుకో. నా మాటలతో నిన్ను బాధ పెట్టానని మాత్రం భావించకే. నీ బాధ్యత గుర్తు చేశాను అనుకో. ఇష్టమో కష్టమో ఇన్నేళ్లకు ఇన్నాళ్లకు ఫోన్ చేశావు. సంతోషం బాబూ అంటూ సుజాతమ్మ ఫోన్ పెట్టేసింది. గోడపై వేళ్లాడుతున్న భర్త ఫోటోకేసి చూసింది. తిరిగి నిద్రకి ఉపక్రమించింది. ఇక్కడ అజిత్లో ఆలోచన మొదలైంది. తెల్లారింది. 3 గంటలు ప్రయాణిస్తే అమ్మని చూడొచ్చు అనుకున్నాడు అజిత్. అప్పటికప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టాడు. అమ్మకి సమయం కేటాయించాలి అనుకున్నాడు. కారులో తన ఊరికి బయలుదేరాడు. కారు దిగాడు. ఆత్రంగా వెళ్ళి అమ్మా అంటూ తలుపు తట్టాడు. అతని పిలుపుకు ఆ తలుపు తెరుచుకోలేదు. అది చుట్టపు చూపు కాదని, చివరి చూపని అర్థం కావడానికి అజిత్కి ఎంతో సమయం పట్టలేదు. సమాప్తం. ఇదండి కథ. చిన్న కథ అయినా మనసుని హత్తుకుంటోంది కదూ. ఈ కథ వంశీ ఇంటర్నేషనల్ మరియు సాహితీ కిరణం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రామరాజు వెంకట సుబ్బారావు లక్ష్మీ నరసమ్మ స్మారక అంతర్జాతీయ స్థాయి సింగిల్ పేజీ కథల పోటీ 2025లో ప్రత్యేక బహుమతి పొందిన కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తల్లిదండ్రుల్ని మర్చిపోయి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి చూద్దాంలే అని ప్రయాణాన్ని పోస్టుపోన్ చేసుకుంటున్న ప్రతి కొడుకు కూతురు కూడా ఈ కథ విన్నాక ఒక్కసారైనా తల్లిదండ్రుల్ని చూడ్డానికి ప్రయాణం కట్టించేట్టు చెయ్యండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.